నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఎంత కష్టమైన కోరికలైనా సరే, ఈ 8 శివనామాలు సోమవారం రోజు వింటే, శివయ్య కృపతో అవి కొంగు బంగారమై మీ ముందుకు వస్తాయి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత పెద్ద కోరికైనా, ఈరోజు నేను చెప్పబోయే శివయ్య యొక్క 8 నామాలు సోమవారం రోజు నుండి ప్రతిరోజు వినండి. మీ కోరికలు కొంగు బంగారమై మీ ముందుకు వస్తాయి. ఓం నమః శివాయ. సోమవారం రోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు శివయ్యని స్మరించిన వారికి ఆయన ప్రత్యేకంగా కృప చూపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మీరు వినబోయే 8 శివనామాలు చాలా శక్తివంతమైన నామాలు. వీటిని వినడం ద్వారా మనస్సుకు శాంతి, ఆర్థిక స్థిరత్వము, ఆరోగ్యము, అదృష్టము మీకు లభిస్తాయి. శివయ్య నామస్మరణ అంటే మన ఆత్మను పవిత్రం చేయడం. ప్రతి నామం ఒక శక్తి. ఈ నామాలు మనలోని భయాల్ని తొలగిస్తాయి. చెడు గ్రహ ప్రభావాలను తగ్గిస్తాయి. దరిద్రాన్ని దూరం చేస్తాయి. కోరికలను నెరవేర్చే మార్గాన్ని చూపిస్తాయి. కేవలం భక్తితో వినడం మాత్రమే చేయండి. సోమవారం ఉదయాన్నే నిద్రలేచి, స్నానమాచరించి, శుభ్రమైన స్థలంలో కూర్చొని, శివయ్య ముందు దీపాన్ని వెలిగించి, మనస్సులో ఒక కోరికను స్పష్టంగా అనుకొని, తర్వాత ఈ నామాలను శ్రద్ధగా వినండి లేదా పఠించండి. ఈ నామాలను 5 మార్లు ఎవరైతే పఠిస్తారో, శివయ్య అనుగ్రహం వారిపై ఉంటుంది. శివయ్య అనుగ్రహం అంటే మాటల్లో చెప్పలేని వరం. ఎవరైతే నిజమైన భక్తితో ఆయన్ని పిలుస్తారో, ఆయన ఎప్పుడూ నిరాశపరచడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులున్నా శివనామ స్మరణ చేస్తే శివుడు అనుగ్రహంతో సర్వ కోరికలు నెరవేరుస్తాడు. ఈ ప్రపంచంలో అన్నీ తాత్కాలికమే. కానీ శివనామం శాశ్వతం. ఈ నామాలను వినడం వల్ల మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆలోచనలకు స్పష్టత కలుగుతుంది. జీవితానికి దిశానిర్దేశం సూచిస్తాడు పరమేశ్వరుడు. ఈ నామాలను కేవలం పరీక్షగా వినకండి. భక్తితో, విశ్వాసంతో వినండి. అప్పుడు మాత్రమే శివయ్య యొక్క కృప మరియు కరుణ మీపై ఉంటుంది. ఇప్పుడు ఆ నామాలను 8 నామాలను విందాం, పఠిద్దాం. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ప్రతి నామాన్ని నెమ్మదిగా భావంతో వినండి, జపించండి. ఈ శివనామాలు ప్రతి సోమవారం వినండి. జీవితంలో మార్పును మీరే స్వయంగా చూస్తారు. శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంత్రాలు, స్తోత్రాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః.
ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ పశుపతయే నమః. ఓం శ్రీ ఈశానాయ నమః. ఓం శ్రీ భవాయ నమః. ఓం శ్రీ ఉగ్రాయ నమః. ఓం శ్రీ శర్వాయ నమః. ఓం శ్రీ మహతే నమః. ఓం శ్రీ రుద్రాయ నమః. ఓం శ్రీ భీమాయ నమః. ఓం శ్రీ